గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి ఈనాటి ప్రధాన పత్రికలోని వార్తా విశేషాలు ఒకసారి మనం చూసే ముందు మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన స్ఫూర్తి న్యూస్లో వచ్చే ప్రతి వార్త ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మిత్రులారా, మీకు సమాచారం జరుగుతుంది. అదేవిధంగా మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఏవి ఉన్నా సరే, అంటే మీకు తండా కావచ్చు, గ్రామం కావచ్చు, లేదంటే పట్టణం కావచ్చు, మీ ప్రాంతం మీరు ఎక్కడ నివాసం ఉంటే అక్కడికి సంబంధించినటువంటి సమాచారం ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజా సమస్యలు కానీ మా దృష్టికి తీసుకొస్తే ప్రజా సమస్యల పరిష్కారం కోసం మనందరం కలిసి కృషి చేద్దాం. సమస్యలను ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి సమస్యల పరిష్కారం కోసం కృషి చేద్దాం. అందుకోసం మీరు చేయాల్సింది 8919793547 నెంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇవ్వచ్చు మిత్రులారా. ఇంకా రాష్ట్ర జాతీయ అంశాలకు సంబంధించిన వార్తలకు ఒకసారి మనం వెళ్తే కేంద్ర హోంమంత్రి నిన్న మాట్లాడడం జరిగింది. అమిత్ షా నక్సలిజం ముగిసినట్లే, ప్రజల సహకారంతో ఇది సాధ్యమైంది అమిత్ షా పేర్కొన్నారు. ఆయుధాలు పట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవు. మావోయిస్టుల నుంచి బస్తర్ విముక్తి పొందింది, అక్కడ అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయి. రష్యా చైనాకు మద్దతుగా సిపిఐ సిపిఎం ఏర్పడ్డాయి. ఇక తుపాకీ గుట్టంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో సిపిఐ ఎంఎల్ వచ్చింది. కాంగ్రెస్ నిర్లక్ష్యమే మావోయిజానికి కారణమంటూ ఈ సందర్భంగా అమిత్ షా విమర్శలు చేయడం జరిగింది. ఇక శాశ్వత అధికారం కోసమే డీలిమిటేషన్ అంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డీలిమిటేషన్ అయితే ఏమైతుంది మిత్రులారా, ఎస్సీలకు పెరుగుతాయి అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు. ఎస్టీలకు ఏమవుతుంది, అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి. ఇక బీసీలకు కూడా జనాభా ప్రాతిపదికన కొన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి. అదేవిధంగా మహిళలకు కూడా 33% రిజర్వేషన్ వస్తే మహిళల యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది. మహిళలు కూడా చట్టసభలకు వెళ్తారు, వాళ్ళ సమస్యల గురించి గలమెత్తుతారు. చట్టసభలలో చట్టాలు చేసేందుకు మహిళలకు కూడా అవకాశం లభిస్తుంది. అంటే ఒకవైపు ఎస్సీలకి, ఒకవైపు ఎస్టీలకి, ఒకవైపు మహిళలకి, మరోవైపు బీసీలకి, బహుజన వర్గాలకి చట్టసభలలో ప్రాతినిధ్యం లభిస్తుంది. చట్టసభలలో వాళ్ళకి ప్రాతినిధ్యం లభిస్తే అగ్రవర్ణ కులాలకు సంబంధించినటువంటి వీళ్ళకి ప్రాధాన్యం తగ్గుతుంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే డీలిమిటేషన్ తో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేయడం జరుగుతుంది అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు డీలిమిటేషన్ తర్వాత కూడా అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి, డీలిమిటేషన్ తర్వాత కూడా పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి, డీలిమిటేషన్ తర్వాత 5 ఏళ్లకోసారి కాకుండా 20 ఏళ్లకోసారి ఎన్నికలు పెడతామని కేంద్ర ప్రభుత్వం ఏమంటలేదు కదా రేవంత్ రెడ్డి గారు. మరి శాశ్వత ప్రాతిపదికన ఎట్లయితుంది? లేదంటే ఒకసారి ప్రధానమంత్రిని, ఒకసారి రాష్ట్రపతిని ఎన్నుకున్న తర్వాత 100 ఏళ్ల పాటు వాళ్ళే ఉంటారు, లేదంటే జీవితకాలం వాళ్ళే ఉంటారని చెప్పి ఎక్కడ కూడా చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం లేదు అన్నప్పుడు, అట్లా చేయనప్పుడు శాశ్వత ప్రాతిపదికన అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఎట్లా అంటారు? మీ కాంగ్రెస్ పార్టీని, మీ రాహుల్ గాంధీని, మీ ప్రియాంక గాంధీని, మీ మల్లికార్జున ఖర్గేని చూస్తే ఎవడు కూడా ఈ దేశంలో ఓట్లు వేస్తలేరు. ఇలా రేవంత్ రెడ్డిని చూసి, ఈ కాంగ్రెస్ పార్టీని చూసి తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు వేసిరని కళ్ళగంటున్నాడు రేవంత్ రెడ్డి. కానీ కాదు, కేసీఆర్ చేసిన తప్పిదాలు ఉద్యమకారులకి, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి, నికర్సైన ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం చేసిన నేపథ్యంలో 10 ఏళ్ల పాటు భరించిన అనేక మంది ఉద్యమకారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా విసిగి వేజారి వద్దురనైన ఈ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి విసిగి వేజారి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ లేనటువంటి బీజేపీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. అందుకోసమే మీరు గెలవడం జరిగింది, అధికారంలోకి వచ్చి రావడం జరిగింది. కానీ మీరు ఏమనుకుంటున్నారంటే సంకల్ గుద్దుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. మేము చేసిన పోరాటం, మేము పడిన కష్టం, మేము చేసిన పాదయాత్రతోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందని చెప్పి ఒకటే గప్పాలు కొడుతున్నారు కాంగ్రెస్ పార్టీలు. కానీ మీకు అంత సీన్ లేదు నాయన. ఒకవేళ మీరు కనుక స్వచ్ఛమైన పాలన అయితే, ప్రజాపాలన అయితే వచ్చే ఎన్నికల్లో గెలిచి అప్పుడు చూపియండి. అప్పుడు మీ కాంగ్రెస్ పార్టీలో పోరాట స్ఫూర్తికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అప్పుడు తెలుస్తుంది మీకు. ఇంకా డీలిమిటేషన్తో కేంద్రంలోని బీజేపీ శాశ్వత ప్రాతిపదికన అధికారంలోకి రావాలనుకుంటున్నారని చెప్పి కబుర్లు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈ 50% ఫార్ములాతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం, సీఎం రేవంత్ రెడ్డి. నియోజకవర్గాల పునర్విభజన పార్టీల సమస్యలే కాదు, అది సౌత్ ఇండియా సమస్య. దీనిపై బీజేపీ నేతల అవగాహన పెంచుకోవాలి. అవగాహనలు పెంచుకోవడం కాదు, మొత్తం ప్రపంచం నీకే తెలిసినట్టు. నిన్న మాట్లాడుతున్నాడు రవణాసురుడు అంట, కేసీఆర్ అంట, హరీష్ రావు అంట దొంగనంట, ఈయన మాత్రం అంట రాముడు అంట, రేవంత్ రెడ్డి రాముడు అంట. మీ పార్టీలు, మీ కాంగ్రెస్ పార్టీలు మొత్తం హిందుత్వానికి వ్యతిరేకులు. అయోధ్యలో రామ మందిరం కడితే మీ రాహుల్ గాంధీ ఓలే, మీ మల్లికార్జున ఖర్గే ఓలే, మీ రేవంత్ రెడ్డి ఓలే, మంత్రులు ఓలే. తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక్కడు ఓలే. రాముడు ఎట్లయితాడు రేవంత్ రెడ్డి? కాడు కదా.
దీనిపై బీజేపీ నేతలు అవగాహన పెంచుకోవాలంటున్నాడు. నువ్వు చెప్తేనే పెంచుకుంటారు, అలా తెలియదు. ఇక్కడి ప్రజల కోసం బీజేపీ ఎంపీ లక్ష్మణ్ రాజీనామా చేయాలి. లిమిటేషన్ పై విస్తృత చర్చ జరగాలి. రాష్ట్రంలో అందరికీ క్యాన్సర్ టెస్టులు. రైతులు విచ్చలవిడిగా పెస్టిసైడ్ ఎరువులు వాడొద్దు. పంటల మార్పిడి, సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళాలి. కల్తీ ఫుడ్ కట్టడికి త్వరలో స్పెషల్ వింగ్. కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది. ఆయన గృహ నిర్బంధంలో ఉన్నారని అనుమానం. ఇంకా కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది అంటే కేసీఆర్ చేసిన తప్పుల వల్ల, కేసీఆర్ చేసినటువంటి పాలన ఏదైతే ఉందో ఆ పాలన ఇష్టారైతే పాలన అందరినీ కాంగ్రెస్, టీడీపీని, వైసీపీని, ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులందరినీ పార్టీలో చేర్చుకొని పార్టీ కోసం పనిచేసిన వాడికి పదవిలే ఇవ్వలేదు. ఉద్యమకారులకి కనీస గౌరవం ఇవ్వలేదు. ఉద్యమకారులకి ఉద్యోగాలు ఇవ్వలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలంగాణ రాష్ట్రంలో దళిత సోదరుని ముఖ్యమంత్రి చేయలేదు. అనేక హామీలు ఇచ్చి మాట తప్పిండు కాబట్టి అందుకోసం నాకు గుర్తింపు వచ్చింది రేవంత్ రెడ్డి. ఆయనే చెప్తున్నాడు ఆయన నోటితో నిన్ననే. మళ్ళీ కేసీఆర్ రేవంత్ రెడ్డి, హరీష్ రావు గురించి మాట్లాడతాడు, అదేవిధంగా కేసీఆర్ గురించి మాట్లాడతాడు. ఈయన రాముడు అంటాడు. రాముడికి నీకేం సంబంధం రేవంత్ రెడ్డి గారు నాకు అర్థం కాదు. హరీష్ రావు అంట కాలనావు కన్నా ప్రమాదకరమని కామెంట్. మీడియాతో సీఎం చిట్చాట్. హరీష్ రావు అంట కాలనావు కంటే ప్రమాదం అంట. హరీష్ రావు నువ్వు జర జాగ్రత్త అని నిన్నమని కబుర్లు చెప్పిండు. ఆ కేసీఆర్ కుటుంబంలో నువ్వు కొట్టుకపోతావు, జాగ్రత్త, నువ్వు ఒక్కనే మంచివనని ఇంతకుముందు అంటాడు. ఇవాళ కాలనాగు అంటాడు. అంటే రోజుకో మాట, పూటకో మాట. కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు నీళ్ల పాలు. పార్లమెంట్లో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కీలక వ్యాఖ్యలు. 30,000 కోట్లు ఖర్చు చేశాక మంత్రిత్వ శాఖను ఆశ్రయించారు. ఈ ప్రాజెక్టుకు టెక్నికల్ అప్రూవల్ మాత్రమే ఇచ్చాం. నిధులు ఇవ్వకపోవడం మంచిదైంది. కాళేశ్వరం లోపాలపై ఎంక్వైరీ జరుగుతుంది. డ్యాం పనుల విషయంలో వేసిన ఏజెన్సీ నత్తనడుగున పనిచేస్తుంది. అందువల్లే ప్రజలకు సకాలంలో నీళ్లు అందడం లేదు. కాళేశ్వరంపై కాగ్ రిపోర్ట్ ఆధారంగా తీసుకున్న చర్యలు ప్రశ్నించిన ఎంపీ లక్ష్మణ. సందర్భంగా ఆయన సమాధానం చెప్పిండు. అసెంబ్లీ నిరవధిక వాయిదా. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. సభ నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. సోమవారం కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ శాసనమండలి ఆమోదం తెలిపాయి. ఈ నెల 16న గవర్నర్ స్పీచ్ తో ప్రారంభమైన అసెంబ్లీ 10 రోజుల పాటు కొనసాగింది. హర్మూజ్ తెరవకుంటే సర్వనాశనం చేస్తామంటున్నాడు ట్రంప్ గారు. ఇంక బుద్ధే లేదు. లక్షలాది మంది అమెరికా వీధుల్లోకి వచ్చారే, ట్రంప్ గా నువ్వు తప్పుకోరా, ట్రంప్ గా యుద్ధం ఆపురా, ట్రంప్ గా నువ్వు పనికిమనడం చెప్తున్నారు. అలా సొంత దేశం వాళ్ళు వానికి ఓట్లేసిన వాళ్ళే. అంటే వాని పరిస్థితి ఎట్లా తయారైంది చూడు. వీడు ఒక జోకర్ గా తయారాడు ప్రపంచంలో. ఈడేమంటున్నాడు, ఇరాన్ కు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక. మాతో డీల్ కుదుర్చుకుంటే చమురు బావులను పేల్చేస్తాం, కుదుర్చుకోకుంటే విద్యుత్ కేంద్రాలపై భీకర దాడులు చేస్తామని వార్నింగ్. 60% స్వచ్ఛత కలిగిన 400 కిలోల యురేనియంపై ట్రంప్ కన్. స్వాధీనానికి భూతల దాడులకు సిద్ధమవుతున్న అమెరికా ప్రెసిడెంట్. కువైట్ లోని డీసాలినేషన్ ప్లాంట్ పై ఇరాన్ మిసైల్ దాడి. ఇరాక్ కు థ్యాంక్స్. ముర్తాబా లేఖ. కల్తీ నివారణకు కఠిన చట్టం. రాష్ట్రంలో కల్తీ మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం. డిప్యూటీ సీఎం బట్టి ఇది అచ్చమైన పీపుల్స్ బడ్జెట్. లక్ష్యం $3 ట్రిలియన్ ఎకానమీ అంటూ వెళ్ళాడు. అంతా సొల్లు కబుర్లు ఏం లేవు. నష్టాలు, అప్పుల ఊబిలో ప్రభుత్వ సంస్థలు. 9 సంస్థల్లో 50,930 కోట్ల ఆస్తులు ఆవిరి. లిస్టులో ఎన్పిడిసిఎల్, ఎస్పీడిసిఎల్, రాజీవ్ స్వగృహ హౌసింగ్ కార్పొరేషన్, టీ వర్క్ సంస్థలు. 3 ఏళ్లుగా 49 సంస్థల అకౌంట్లో అప్డేట్లు లేవు. తెల్ల ఏనుగులుగా మరిన 16 సంస్థలు. ప్రభుత్వ సంస్థల తీరును కడిగి పారేసిన కాగ్. నష్టాల్లో ఉన్న సంస్థలపై ప్రభుత్వం సమగ్ర సమీక్ష చేయాలని సూచన. సింగరేణి డీజిల్ గుట్టురట్టు. 251 కోట్ల ప్రజాదరణ వృధా. బొగ్గు రవాణా పేరుతో 1078 కోట్ల అదనపు వసూళ్లు. జిహెచ్ఎంసీలో చెత్త ప్రాసెస్ చేయకుండా కాంట్రాక్టర్కు 313 కోట్లు. కార్మికుల సెస్ 311 కోట్లు రికవరీ చేయలేదు. 2022 నాటికి మార్చి నాటికి ప్రభుత్వ వైఫల్యాలపై కాగ్ రిపోర్ట్. గిగ్ వర్కర్లకు సంక్షేమ బోర్డు 20 మంది సభ్యులతో ఏర్పాటు చేస్తామంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. 4 లక్షల మందికి ప్రయోజనం. గిగ్ వర్కర్ల సమస్యలను కమిటీకి నివేదించవచ్చు. ప్లాట్ఫామ్ కంపెనీలపై నిబంధనలు, బీమా, పెన్షన్, మెటర్నిటీ బెనిఫిట్స్ కు ప్రణాళికలు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన వివేక్ ఏకగ్రీవంగా ఆమోదించిన సభ్యులు. ఐపీఎల్ కి సంబంధించి సిఎస్కే పై రాజస్థాన్ గెలుపు. రాజస్థాన్ రాయల్స్ యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ 52 పరుగులు చేయడం జరిగింది. తొలి మ్యాచ్ లోనే పవర్ చూపెట్టాడు. 15 బాల్స్ లోనే 50 కొట్టాడు. దీంతో రాజస్థాన్ టీం సోమవారం జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో సిఎస్కేను ఓడించింది, చెన్నైని ఓడించింది. లివింగ్ జంటలకు కుటుంబ హోదా. జనగణనలో కేంద్రం కీలక మార్పును చేసింది. ఒకే ఇంట్లో ఏళ్లుగా సహజీవనం చేస్తున్న జంటలను వివాహితులుగానే పరిగణించాలని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి 16వ జనాభా గణన ప్రారంభం కానుంది. ఏప్రిల్ 1 నుంచి.
విజయక్రాంతిలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు ఏంటి అనేది ఒకసారి మనం గమనిస్తే 27 ఎకరాల భూమిపై రాఘవ కన్స్ట్రక్షన్స్ కన్ను, భూమి విలువ 1400 కోట్లు. సతీష్ షా కుటుంబానికి బెదిరింపులు, సీఎం అదేవిధంగా మంత్రి పొంగులేటి, సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి వ్యాపార బంధం వెనుక దురాగతాలు, నిషిద్ధ జాబితా పేరుతో బెదిరిస్తూ 50% భూమి వాటా డిమాండ్. త్వరలో మరిన్ని కుంభకోణాలను బయట పెడతాం. వట్టినాగులపల్లిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు. ఇదే అంశానికి సంబంధించి మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని, ఆయన మైనింగ్ అక్రమాలు, భూ కబ్జాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి, సాక్ష్యాధారాలతో గవర్నర్ కు బీఆర్ఎస్ శాసనసభ పక్షం ఫిర్యాదు, రాఘవ కన్స్ట్రక్షన్స్ భూ భాగోతంపై సభా సంఘం వేయాలి, రేవంత్ రెడ్డి కంటే పెద్ద బ్లాక్ మెయిలర్ ఎవరూ లేరు, తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. వట్టినాగులపల్లిలో సతీష్ షా కుటుంబానికి చెందిన సుమారు 14,000 కోట్ల విలువైన భూమిపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కన్ను పడిందని, అందుకే మంత్రి పొంగులేటి ఆయన కుమారుడు హర్షారెడ్డి కలిసి స్వయంగా సతీష్ షా ఇంటికి వెళ్లి వారి కుటుంబ భూమిని డెవలప్మెంట్ కు ఇవ్వకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని బెదిరించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు తెలిపారు. వట్టినాగులపల్లిలో కబ్జాకు గురైన భూములను కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం సోమవారం సందర్శించి భూ నిర్వాసితులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. కబ్జాకు గురైన భూమి 1960 నుంచి ఇప్పటి వరకు సతీష్ షా కుటుంబం పేరు మీదనే భూమి ఉందని కేటీఆర్ తెలిపారు. వట్టినాగులపల్లి గ్రామం అభివృద్ధి చెందిన తర్వాత ఇక్కడ భూముల విలువలు భారీగా పెరిగాయని పేర్కొన్నారు. అయితే సతీష్ షా కుటుంబం భూమిని డెవలప్మెంట్ కి ఇవ్వడానికి గానీ అమ్మడానికి గానీ సిద్ధంగా లేమని స్పష్టం చేయడంతో మంత్రి పొంగులేటి అరాచకాలకు తెరలేపారని, తన రెవెన్యూ శాఖలోని సంబంధించిన వ్యక్తులతో డ్రామాలు ఆడుతున్నారని పేర్కొన్నారు. హర్షారెడ్డి అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు హర్షారెడ్డి, ఆయన తండ్రి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తీసుకుని మా ఇంటికి వచ్చారు. హర్షారెడ్డి అంట తండ్రిని తీసుకుని వచ్చిందంట. వాళ్ళు బయట పెట్టేందుకు వచ్చారు. ఆ తర్వాత హర్షారెడ్డి మొత్తం భూములు ఇవ్వమని అడిగారు. మేము ఇవ్వబోమని తేల్చి చెప్పాం. అది ఆయనకు నచ్చలేదు. జేసీబీలు తెప్పించి స్టాఫ్ ను కొట్టించి రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళే అని మా స్టాఫ్ చెప్పారు. ఇంకా వారు మమ్మల్ని చంపి ఇక్కడే పాతి పెడతామని బెదిరిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. అంటే అధికారం ఉంది, పోలీసులు మొత్తం వాళ్ళకి ఏముంటుంది చెప్పు, చంపినా చంపుతారు. పరిస్థితులు అట్లున్నాయి. కాంగ్రెస్ పార్టీ కాబట్టి గట్లనే ఉంటుంది. మరి రాఘవ కన్స్ట్రక్షన్ కన్నుకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో రెవెన్యూ శాఖకు చెందిన అధికారి శ్రీనివాసులనే అధికారి ద్వారా 100 కోట్ల లంచం కేసులో పట్టుబడిన ఈడీతో దొంగ సర్వే చేయించి బాధితులను తీవ్రంగా వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. భూమిని ఇవ్వకపోతే రెవెన్యూ సర్వే పేరుతో 27 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటామని బెదిరించారని స్పష్టం చేశారు. దీనికి లొంగకపోవడంతో హర్షారెడ్డి, ఆయనకు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ గుండాలతో కలిసి నెంబర్ ప్లేట్లు లేని జేసీబీలతో వచ్చి బాధితులు నిర్మించుకున్న గోశాలను కూల్చివేశారని మండిపడ్డారు. దాదాపు కిలోమీటర్ మేర ఉన్న కంపౌండ్ గోడను కూడా ధ్వంసం చేసి బాధితులను భయభ్రాంతులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీబీలతో వచ్చిన గుండాలు మాకు భూమి ఇవ్వకుంటే ఇక్కడే సజీవంగా పాతి పెడతామని అక్కడికి వచ్చిన సతీష, పల్లవీష కుటుంబ సభ్యులను బెదిరించారని పేర్కొన్నారు. రాత్రంతా వారిని నిలబెట్టారని, ఈ ఘటనపై పోలీసుల వద్ద ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాష్ట్రపతి పథకం అందుకున్న నిజాయితీ గల పోలీస్ అధికారి హబీబుల్లాను బదిలీ చేశారని కేటీఆర్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య ఉన్న వ్యాపార అనుబంధాన్ని అడ్డు పెట్టుకుని ఈ దురాఘాతాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్లో ఉన్న 20 లక్షల ఎకరాల భూమిని 1 కోటి ఎకరాలకు పెంచి నిషిద్ధ జాబితా పేరుతో ప్రజలను బెదిరిస్తూ 50% భూమి వాటా డిమాండ్ చేస్తుందన్నారు. ఇలాంటి అన్యాయాలకు గురైన బాధితులు ఎవరైనా ఉంటే తెలంగాణ భవన్ కు వచ్చి వివరాలు ఇవ్వాలని, వారికి పార్టీ పరంగా న్యాయపరంగా అండగా ఉంటామని తెలిపారు. అక్రమంగా క్రషర్లు ఏర్పాటు చేసి మైనింగ్ చేస్తున్న మంత్రి పొంగులేటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్ ను ప్రశ్నించిన మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై చేసి దాడి చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. త్వరలో మరిన్ని కుంభకోణాలను బయటపెడతామని కేటీఆర్ తెలిపారు. మా భూమిలోనే మమ్మల్ని పాతి పెడతామని బెదిరించారు. సతీష బాధితుడు పేర్కొన్నారు. మేము 1967 నుంచి ఇక్కడ వట్టినాగులపల్లిలోనే ఉంటున్నాం. మా కుటుంబ
మా కుటుంబ సమస్య కాదు, మేము సొంతంగా కొనుక్కున్నాం. 1968లో పార్టీషన్ జరిగింది. మ్యుటేషన్ లో 245, 169, 244 పార్ట్లో మా భార్య, 2 కూతుళ్లకు మ్యుటేషన్ అయ్యి పట్టాదారు పాస్ పుస్తకం కూడా వచ్చింది. 2017-18 హైకోర్టు ఆదేశాలతో మండల సర్వే జరిగింది. అయితే మా పక్కవాడు కూడా అప్లికెంట్ గా ఉన్నాడు. అప్పుడు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. 2021లో కూడా హెచ్ఎండిఏ భూసేకరణ చేసింది. అప్పుడు మాకు మా పక్కవాడికి పరిహారం ఇచ్చారు. ఇందులో దాపరికం లేదు, అన్ని హద్దులు నిర్ణయించారు. 2018-19 తర్వాత మా హద్దుల్లో గోడ కూడా కట్టుకున్నాం. అప్పుడు పక్కవాడి అభిప్రాయం తీసుకున్నాక గోడ కట్టాం. 1969లో మా సోదరి భూమి అమ్మినప్పుడు సర్వే చేయించాలని చెప్తే అప్పుడు కూడా సర్వే చేయించాము. అప్పుడు ఏ అభ్యంతరం చెప్పలేదు. 1968 నుంచి 2025 వరకు మా భూములకు ఇలాంటి ఇబ్బంది లేదు. నాటి నుంచి మా భూమిలో మేమే ఉన్నాం. కానీ మా పక్కవాడు కావాలనే సమస్య చేస్తున్నాడు, కానీ అది వారసత్వంగా వస్తున్న భూమి కాదు. 1968 నుంచి ఆ భూమిలో మేమే ఉన్నాం. దానికి సంబంధించి డ్రిప్ ఇరిగేషన్ ఉంది, ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలు ఉన్నాయి, ఎండాకాలంలో వేసే పైప్ లైన్లు ఉన్నాయి. గతంలో ఎప్పుడూ ప్రాబ్లం రాలేదు. 2025 మేలో మా పక్కవాడు 259 సర్వే నెంబర్లో ఉన్న అభినవ్ షా పొంగులేటి హర్షారెడ్డిని తీసుకుని వచ్చారు. వారితో మాకు పరిచయం లేదు, మేము ఎవరిని పిలవలేదు. అప్పుడు రోడ్డు కోసం భూమి ఇస్తే బాగుంటుందని అడిగారు. ఇక్కడ 111 జీవో ప్రొహిబిషన్ ఉంది. మాకు ఆ భూములను ఇచ్చే ఉద్దేశం లేదు. ఒకవేళ ప్రభుత్వం చేస్తే చూద్దాం అనుకున్నాం. అప్పుడు ప్రభుత్వ అనుమతి లేదు. ఎందుకని తప్పుడు డీల్ ఎందుకని వారు అడిగినప్పుడు ఏం చెప్పలేదు. అదేవిధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ పల్లవి షా బాధితురాలు పేర్కొన్నారు. దీపావళి నుంచి మేము చాలా భయంతో బతుకుతున్నాం, మా ఇంటికి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. 2021లో మేము భూమి సర్వే చేసుకుని వాల్ కట్టుకున్నాం. కొంతమంది వచ్చి 244లో మీకు భూమి ఇస్తాం, అక్కడ తీసుకోవాలని హర్షారెడ్డి మనుషులు వచ్చి చెప్పారు. తర్వాత డెవలప్మెంట్ కోసం ఇవ్వమని చెప్పారు. మేము వేరే వాళ్ళ భూములోకి ఎందుకు వెళ్తామని మా భూమిలోనే ఉంటామని చెప్పాము. మేము ఎక్కడికి వెళ్ళమని తేల్చి చెప్పాం. మా భూమి ఇచ్చే ప్రసక్తి లేదని చెప్తే మాపై ఒత్తిడి చేశారు. ఇవ్వకుంటే గుండాలతో భయపెట్టించారు, మా గోడలను తొలగించారు. 70 మంది గుండాలు జేసీబీలతో మా సిబ్బందిని కొట్టారు. పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదు. మాకు భూమి ఇవ్వకుంటే ఇక్కడే సజీవంగా పాతి పెడతామని బెదిరించారు. మేము అర్ధరాత్రి 1 గంటలకు నుంచి ఉదయం 7 గంటలకు మా భూమి దగ్గరనే నిలబడి ఉన్నాం. గచ్చిబౌలి పోలీసు హబీబ్ ఉల్లా ఖాన్ మాకు న్యాయం చేశారు, కానీ మరుసటి రోజే హబీబ్ ఉల్లా ఖాన్ ను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. మా గోశాలను తొలగించడంతో మా ఆవులు రోడ్డుపైకి వెళ్ళాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. హైకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా వీళ్ళు దాడులు చేస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలు ఎలా బతుకుతారంటే సందర్భంగా వాళ్ళు ప్రశ్నించారు. ఇట్లా పొంగులేటి వచ్చారు. వారం తర్వాత ఆయన తండ్రి హర్షారెడ్డి తండ్రి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీసుకొని మా ఇంటికి వచ్చారు. కేవలం పరిచయం కోసం వచ్చారనుకున్నాం, కానీ వాళ్ళు భయపెట్టేందుకు వచ్చారని తర్వాత తెలిసింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చినప్పుడు ఇష్యూస్ ఏం కాలేదు. మూడోసారి హర్షారెడ్డి మా ఇంటికి వచ్చారు. న్యూ జెన్స్ డెవలప్మెంట్ కు 2-3 ఎకరాలు అడిగారు. తర్వాత మొత్తం భూములు ఇవ్వమని అడిగారు. ఎట్టి పరిస్థితుల్లో మా భూములు ఇవ్వబోమని తేల్చి చెప్పాం. అది ఆయనకు నచ్చలేదు. తర్వాత అక్టోబర్లో మా చుట్టుపక్కల భూములన్నీ మాకు తెలియకుండానే సర్వే చేశారని తెలిసింది. రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు అడిగితే రెక్కి చేస్తున్నామని చెప్పారు. మా భూముల కోసం ముందుగానే నవీన్ మిట్టల్, పొంగులేటి హర్షారెడ్డి, రంగారెడ్డి కలెక్టర్ మీటింగ్ పెట్టుకున్నారని మాకు తెలిసింది. మేము పేరు చెప్పడానికి భయపడాల్సిన అవసరం లేదు. అధికారం ఉన్న దగ్గర నుంచి ప్రభావితం చేశారు. అక్టోబర్ 4వ తేదీన లెటర్ ఇచ్చాం. 2019-21లో హైకోర్టు ఆదేశాల మేరకు కూడా సర్వే జరిగిందని అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, రంగారెడ్డి కలెక్టర్ అదేవిధంగా తహసీల్దార్, ఆర్డీఓ కూడా పార్టీగా ఉన్నారు, కానీ వాటిని వారు పట్టించుకోలేదు. ట్రంపెట్ రోడ్డు కోసం హెచ్ఎండిఏ భూసేకరణ జరిగింది, దాన్ని చూడలేదు. సర్వేలన్నీ తప్పులు ఉన్నాయని, అదేవిధంగా హెచ్ఎండిఏ ఔటర్ రింగ్ రోడ్ తప్పులు ఉన్నాయని మౌఖికం చెప్పారు. లిఖిత పూర్వకంగా ఏం ఇవ్వలేదు. నేను సర్వే చేస్తానని శ్రీనివాసులు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం కూర్చున్న భూములు గోశాల కూడా మార్పు చేశారు. సర్వే నోటీసులు ఇవ్వకుండా ఎందుకు మార్పు చేశారని మాకు అనుమానం వచ్చింది. వెంటనే నేను లెటర్ ఇచ్చాను. మాకు నోటీస్ ఇవ్వకుండా పంచనామా చేస్తున్నారని చెప్పాను. నోటీసులు అన్ని 258, 259, 260 సర్వే నెంబర్లో ఉన్న వారికి నోటీసులు ఇచ్చారు, కానీ
ఆ భూములన్నీ నాలా కన్వర్షన్ అయ్యింది. వ్యవసాయ భూముల్లో మాత్రమే సర్వే చేసేందుకు రెవెన్యూ అధికారులకు అధికారం ఉంటుంది, కానీ నాలా భూముల్లో సర్వే చేసేందుకు అధికారం ఉండదు. అప్పుడు నేను అభ్యంతరం చెప్పినా ఆయన మా మాట వినలేదు. అయితే నోటీస్ ఇవ్వకుండానే పంచనామా చేస్తున్నారని అంతకుముందు నేను హైకోర్టును ఆశ్రయించాను. అప్పుడు కోర్టు ఆ సర్వే నోటీసును సస్పెండ్ చేసింది. అయినా అధికారి పంచనామా ఇష్యూ చేశారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన ముందు రోజు డేట్ వేసి పంచనామా ఇచ్చారు. నేను మళ్ళీ కోర్టుకు వెళ్తే పంచనామాను కూడా సస్పెండ్ చేసింది. ఇంకా కోర్టులోనే పెండింగ్ లో ఉంది. తర్వాత అక్టోబర్ 30వ తేదీ రాత్రి మేము ఇంట్లో ఉన్నప్పుడు మా భూమి దగ్గరకు 6-7 జేసీబీలు వచ్చాయని, గోడ అంతా కూలగొడుతున్నారని, మా స్టాఫ్ ను కొడుతున్నారని సమాచారం వచ్చింది. వాళ్ళు ఇలా భయపెడతారని మాకు ఐడియా లేదు. తెల్లవారిన తర్వాత మా సిబ్బంది అన్ని జేసీబీ నెంబర్లు ప్లేట్ లేకుండా వచ్చాయని చెప్పారు. ఇదంతా పోలీసులకు తెలుసు. జేసీబీలను పోలీసులు సీజ్ కూడా చేసి ఉండొచ్చు. ఈ జేసీబీలు తెచ్చింది, స్టాఫ్ ను కొట్టింది రాఘవ కన్స్ట్రక్షన్స్ వాళ్ళే అని మా స్టాఫ్ చెప్పారు. నేను పోలీసులకు కంప్లైంట్ చేశాను. ఎఫ్ఐఆర్ కూడా అయిపోయింది. ఈ భూములన్నీ మా ఆధ్వర్యంలో ఉన్నాయని మమ్మల్ని అనుభవించనివ్వాలని లోయర్ కోర్టు నుంచి ఇంటరిమ్ ఇంజెక్షన్ కూడా తీసుకున్నాం. రెండోసారి దాడి చేసే సమయానికి పోలీసులు వచ్చారు కాబట్టి బతికిపోయాం. మొత్తం 5 సార్లు చేశారు. ఇక్కడ కడీలు జాలీలు పెట్టి ఆక్రమించాలని వాళ్ళ ఆలోచన ఉంది. మా స్టాఫ్ లో 3-4 చేతులు కట్టేసి కొట్టారు. సెల్ ఫోన్ సీజ్ చేశారు. నేను నా భార్య కూతురు వచ్చి చూసే వరకు అక్కడ అంతా గలాటా జరుగుతుంది. పవర్ కట్ చేశారు. దాదాపు 70 మంది జేసీబీలతో వచ్చారు. 10 సార్లు ఫోన్ చేస్తే గచ్చిబౌలి పోలీసులు వచ్చారు. అప్పటికైనా వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. వారు వచ్చి మాకు చాలా సహాయం చేశారు. లేకపోతే వారు మమ్మల్ని చంపి పాతి పెడతామని దాడి చేసిన వాళ్ళు బెదిరించారు. అందరూ మాస్కులో ఉన్నారు. ఒకరిద్దరు మాత్రమే రోజు కనిపించే వాళ్ళు ఉన్నారు. తర్వాత ఎఫ్ఐఆర్ అయింది. వెహికల్స్ అన్ని సీజ్ అయ్యాయి. ఆ రోజు వచ్చిన గుండాలను పోలీసులు తీసుకువెళ్లారు. అయినా నేను మళ్ళీ ఎఫ్ఐఆర్ చేశాను. తర్వాత మాపై వేధింపులు కొనసాగాయి. అప్పుడు మళ్ళీ హైకోర్టుకు వెళ్ళాను. దాంతో జస్టిస్ మౌసమి భట్టాచార్య మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలని 2 ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికీ ఆ ఆదేశాలు ఉన్నాయి. మేము పోలీసులను ఆశ్రయిస్తే ఈ కేసు పెండింగ్ లో ఉందని, ఈ భూమిలో మీరు ఏం చేయొద్దని చెప్తున్నారు. మేము ఈ భూమిని అనుభవించడానికి కోర్టు ఆదేశాలున్నా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పోలీసులపై కూడా పైనుంచి ఒత్తిడి ఉందని మాకు అనుమానం ఉంది. వాళ్ళు కూలగొట్టిన వాటిని రిపేర్ చేస్తే మా స్టాఫ్ ను పోలీసులు స్టేషన్ కి తీసుకువెళ్లారు. తర్వాత వాళ్ళ మనుషులు వచ్చి మేము రిపేర్ చేసిన దాన్ని మళ్ళీ కూలగొట్టారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. కోర్టు ఆదేశాలున్నా కూడా లా అండ్ ఆర్డర్ ఏం చేయలేని పరిస్థితి ఉంది. ముందు రాఘవ కన్స్ట్రక్షన్స్ అన్నారు. అసలు దీని వెనుక ఎవరున్నారని తెలుసుకుంటే న్యూజెన్ డెవలపర్స్ ఉన్నారని తెలిసింది. అప్పుడు ఒక డెవలప్మెంట్ అగ్రిమెంట్ దొరికింది. అందులో ఏముందంటే న్యూజెన్ డెవలపర్స్ లో మేనేజింగ్ పార్ట్నర్స్ లో గాదె లక్ష్మీ సిద్ధార్థ రెడ్డి, పొంగులేటి హర్షారెడ్డి, పొంగులేటి స్వప్నారెడ్డి, పొంగులేటి లోహిత్ రెడ్డి ఉన్నారు. తర్వాత మా భూములను నాలా కన్వర్ట్ చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళకి ఫేవర్ చేసేందుకు ఔటర్ రోడ్డు కింద 8 ఎకరాలు పోతే 9 ఎకరాలుగా, 9 ఎకరాలు పోతే 10 ఎకరాలుగా పెంచారు. మేము పరిశీలిస్తే మా భూముల్లో 7 ఎకరాలు ప్లాన్ ప్రకారం ఆక్రమించారు. మా భూములు ఇచ్చే ఉద్దేశం లేదని చెప్పడంతో ఇదంతా చేశారు. గతంలో మా భూముల్లో డిస్ప్యూట్ ఉందని ఎప్పుడూ చెప్పలేదు. కానీ 2025 నుంచి మా భూముల్లో రోడ్డు పెంచుతున్నామని ఆక్రమించారు. ఈ విషయంలో ముందు పోలీసులు మాకు సహకరించారు, కానీ తర్వాత ఏం చేయలేని పరిస్థితి వచ్చింది. ఆ రోజు రాత్రి గోడలు కూల్చిన తర్వాత మరుసటి రోజు మా పక్క సర్వే నెంబర్ వాడు హర్షారెడ్డితో మీటింగ్ ఏర్పాటు చేశాడు. మా గోడను ఎందుకు కూల్చారని హర్షారెడ్డిని అడిగాను. మీరు కోర్టుకు పోయినా మీకు ఎవరు ఏం చేయరనే ఉద్దేశంలో మాట్లాడారు. పోలీసులు కూడా వారిని ఆపలేకపోతున్నారు. ఈ సందర్భంగా బాధితులు పేర్కొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఆర్టీఐ ద్వారా అడ్డగోలుగా ఈ మొత్తం అంశాలను విని ఇచ్చిన సాక్ష్యాధారాలను చూసిన తర్వాత అంశంలో సానుకూలంగా స్పందిస్తానని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. గవర్నర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలి. ఈయన కుటుంబ సభ్యులు, ఈయన కొడుకు అందరూ కలిసి ప్రజల ఆస్తులను, భూములను దోచుకుంటున్నారు, కొల్లగొడుతున్నారు. ప్రభుత్వం ఉంది కాబట్టి, అధికారులు ఉన్నారు, మంత్రులు కాబట్టి, పోలీసులు, రెవెన్యూ అధికారులు మొత్తం వాళ్ళకి సహకరిస్తున్నారు కాబట్టి ఆయన్ని బర్తరఫ్ చేయాలంటూ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆర్టీఐ ద్వారా అడ్డగోలు. ఈ సందర్భంగా గవర్నర్ కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో గవర్నర్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఈ మొత్తం అంశాలను విని ఇచ్చిన సాక్ష్యాధారాలను చూసిన తర్వాత ఈ అంశంలో సానుకూలంగా స్పందిస్తారని గవర్నర్ హామీ ఇచ్చినట్టు తెలిపారు టీఆర్ఎస్ నాయకులు. అయితే ఈ మొత్తం అంశంలో భారతీయ జనతా పార్టీ కూడా మౌనంగా ఉందని, ఇప్పటిదాకా ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని కేటీఆర్ ఆరోపించారు.
గవర్నర్కు మేము ఇచ్చిన విజ్ఞప్తి తర్వాత ముందుకు రాకుంటే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎండగడతామని, బాధితులకు న్యాయం జరిగేదాకా అక్రమ మైనింగ్ ఆగే వరకు పోరాటం చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలింగ్ కోసమే పొంగులేటి అక్రమాలను బయటకు తీసుకువచ్చిందని చేసిన కామెంట్లకు స్పందిస్తూ, రేవంత్ రెడ్డి కంటే పెద్ద బ్లాక్ మెయిలర్ రాష్ట్రంలో ఎవరూ ఉండరని, ఒకప్పుడు ఆర్టీఐని అడ్డు పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. ఎవరు అడిగినా విచారణకు ఆదిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి మాట మార్చి పొంగులేటి పైన విచారణ చేయడానికి వెనక్కిపోయారని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే అమృత్ కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం, సింగరేణి కుంభకోణం, హైదరాబాద్ పారిశ్రామిక భూముల హిల్ట్ పీ పాలసీ కుంభకోణం ఇలా దాదాపు 14 అంశాలపైన ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఎంక్వైరీ చేయాలని సీఎంకు సవాల్ విసిరారు కేటీఆర్. రేవంత్ కుటుంబం అయినా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబమైన చర్యలు తీసుకుంటారని చెప్పిన రేవంత్ ఆధారాలతో సహా పొంగులేటి కుంభకోణాన్ని బయట పెడితే మౌనంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి దమ్ముంటే చర్యలు తీసుకుని తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. ఇవే అంశాలకు సంబంధించి సాక్షులు ఏమొచ్చినా ఒకసారి చూద్దాం. బెంగాల్లో దీదీకి సరిహద్దు సెగ. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణరంగాన్ని ఈసారి పొరుగు దేశమైన బంగ్లాదేశ్ పరిణామాలు ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. అదేవిధంగా ఎమ్మెల్సీ పదవికి నితీష్ రాజీనామా. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన జేడీయూ చీఫ్ బీహార్ సీఎం నితీష్ కుమార్ శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. తమిళనాట నామినేషన్ల పర్వం. డిఎంకే పార్టీ చీఫ్ స్టాలిన్ కులతూరు నుంచి, టీవీకే పార్టీ చీఫ్ విజయ్ పెరందూర్ తిరుచి, అదేవిధంగా పెరందూరు తిరుచి నుంచి ఈస్ట్ నుంచి నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. విజయ్ 2 స్థానాల నుంచి అయినా పోటీ చేయడం జరుగుతుంది. బెంగాల్ దీదీకి సరిహద్దు సెగ. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా మారిన చొరబాట్లు. హిందువుల ఓట్లను సంఘటితం చేస్తున్న బీజేపీ సిఏఏ అమలు, మతువాల పౌరసత్వంపై కమల్నాథుల ఆశలు. సంక్షేమ పథకాలు, మైనార్టీ ఓట్ల ఏకీకరణను నమ్ముకుంటున్న మమతా బెనర్జీ. దేశ రాజకీయాల్లో ఎప్పుడు ఆసక్తి రేపే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణరంగాన్ని ఈసారి పొరుగు దేశమైన బంగ్లాదేశ్ పరిణామాలు ప్రభావితం చేస్తున్నాయి. వరుసగా 4వసారి అధికార పీఠను దక్కించుకోవాలని తహతహలాడుతున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సరిహద్దు అంశాలు తలపోటుగా మారాయి. చొరబాటు అస్త్రాన్ని సంధించి ఎలాగైనా దీదీ కోటలో పాగా వేయాలని బీజేపీ కంకణం కట్టుకుంది. బెంగాల్కు బంగ్లాదేశ్తో 2216 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. ఇప్పుడు బెంగాల్ రాజకీయాలకు ఇదే కేంద్ర బిందువుగా మారింది. చొరబాట్లు కేంద్రం వైఫల్యమే. సరిహద్దు గుండా శరణార్థులు, చొరబాటుదారుల రాక భారీగా పెరిగిందని, ఇది రాష్ట్ర జనాభా ముఖ చిత్రాన్ని మార్చేస్తుందంటూ బీజేపీ తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తుంది. జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉందని చెబుతూ హిందువుల ఓట్ల ఏకీకరణకు ప్రయత్నిస్తుంది. మరోవైపు అధికార తృణమూల్ కాంగ్రెస్ ఈ ఆరోపణను తిప్పికొడుతుంది. సరిహద్దుల భద్రత చూసుకునే బీఎస్ఎఫ్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని, చొరబాట్లు జరిగితే అది కేంద్రం వైఫల్యమేనని సీఎం మమతా బెనర్జీ వాదిస్తున్నారు. బంగ్లాదేశ్తో ఉన్న చారిత్రాత్మక సాంస్కృతిక సంబంధాలను గుర్తు చేస్తూ చొరబాట్ల పేరుతో బెంగాలీలను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సరిహద్దు జిల్లాల్లో రైతులను ప్రభావితం చేసే తీస్తా నది జలాల పంపిణీ వివాదం కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించింది. ఇక మతువాల చుట్టూ రాజకీయ చదరంగం. బెంగాల్లో దాదాపు 17% ఉన్న దళిత నామశూద్ర అంటే మతువా సామాజిక వర్గం ఉత్తర 24 పరగణాలు, నదియా లాంటి సరిహద్దు జిల్లాల్లో సుమారు 30 నుంచి 40 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటములను శాసించగలదు. దశాబ్దాల క్రితం బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వీరు భారత పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం కింద అధికారికంగా పౌరసత్వం కల్పిస్తామంటూ బీజేపీ ఇచ్చిన హామీ వారిని ఆకర్షిస్తుంది. అయితే సిఏఏ, ఎన్ఆర్సీలను బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయబోమని టీఎంసీ చెబుతుంది. మతువాలో ఇప్పటికే భారత పౌరులని దీదీ వాదిస్తున్నారు. సిఏఏ బీజేపీకి అస్త్రంగా మారింది. దీదీ మాత్రం సంక్షేమ పథకాలు, మైనార్టీల ఓట్లు ఏకీకరణపై ఆశలు పెట్టుకున్నారు. సరిహద్దు జిల్లాలో పెరిగిన ముస్లిం జనాభా. బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి ఉన్న 7 జిల్లాల్లో ప్రతి ఏటా దాదాపు 5000 చొరబాటు కేసులు నమోదవుతున్నాయి. గుర్తించని చొరబాట్లు ఇంకా ఎన్నో రెట్లు ఉన్నాయి. సరిహద్దు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ముస్లింల జనాభా 40 నుంచి 70% వరకు పెరిగింది. ముర్షిదాబాద్, మాల్దా జిల్లాలో ముస్లిం జనాభా 50% పైగా ఉండగా, దక్షిణ 24 పరగణాలు వంటి జిల్లాలో
40% వరకు ఉంది. అక్రమ చొరబాట్ల వల్లే ముస్లింల జనాభా పెరిగినట్లు బీజేపీ ఆరోపిస్తుంది. ముస్లింలను భయపెట్టే రాజకీయాలు చేస్తున్నారని బెంగాల్ సంస్కృతి ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం సాగుతుందని తృణమూల్ కాంగ్రెస్ ఆక్షేపిస్తుంది. పెండింగ్ లో 40 లక్షల ఎస్ఐఆర్ కేసులు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా సుమారు 25 లక్షల ఓటర్ల కేసులు పరిష్కారం కాగా ఇంకా 40 లక్షల కేసులు పరిశీలనలోనే ఉండటం రాజకీయ చర్చకు దారితీసింది. సరిహద్దు జిల్లాలైన ముర్షిదాబాద్ లో 12 లక్షల కేసులు, మాల్దాలో 8 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. మిగిలిన వివాదాస్పద ఓటర్లలో 20 లక్షల మంది ఉత్తర 24 పరిగణాలు, దక్షిణ 24 పరిగణాలు జిల్లాలో ఉన్నారు. ఇంకా సరిహద్దు జిల్లాలో పరిస్థితి ఇలా. జనాభాలో సగానికి పైగా ముస్లింలు ఉండే ముర్షిదాబాద్, మాల్డా జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటలు, కానీ ఇప్పుడు టీఎంసీ పాగా వేసింది. ఇక్కడ హిందువుల ఓట్లను సంఘటితం చేయాలని బీజేపీ, పాత ఓటు బ్యాంకును కాపాడుకోవాలని వామపక్ష కూటమి ప్రయత్నిస్తున్నాయి. ఇక రాజ్ బన్షీలు, గుర్ఖాలు, తేయాకు తోటల కార్మికులు ఉన్న ఉత్తర బెంగాల్ అంటే కూచ్ బెహర్, బల్ఫాయ్ గురి, డార్జిలింగ్ భౌగోళికంగా సాంస్కృతికంగా భిన్నమైనవి. ఇక్కడ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ సజీవంగా ఉన్నాయి. ఈ ప్రాంతం కొన్నేళ్లుగా బీజేపీకి ఆయుపట్టుగా మారింది. ఇక సుందర్బన్స్ అటవీ ప్రాంతంతో కూడిన దక్షిణ 24 పరిగణాల జిల్లా టీఎంసీకి అభేద్యమైన కోట అనడం సబబు. మైనార్టీలు, గ్రామీణ పేదలు ఎక్కువగా ఉండడం, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రభావంతో ఇక్కడ ఏ ఎన్నికలైనా సరే టీఎంసీ విజయం సాధిస్తుంది. స్థానికంగా బీజేపీ ఇంకా బలపడాల్సి ఉంది. ఈ పరిణామ నేపథ్యంలోనే మొత్తం పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇక తమిళనాడు నామినేషన్ల పర్వం 2 చోట్ల విజయ్. కొలతూరులో సీఎం స్టాలిన్ 603 కోట్ల ఆస్తులను వెల్లడించిన విజయ్. ఇక సతీశన్ సవాల్ కు సై అన్న విజయన్. ప్రతిపక్ష నేతతో బహిరంగ చర్చకు సిద్ధమైన కేరళ సీఎం. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల పోరుకు తీవ్ర చర్చ సాగుతున్న వేళ ప్రతిపక్ష బీజేపీ నేత సతీశన్ విసిరిన సవాల్ను కేరళ సీఎం విజయన్ స్వీకరించారు. బహిరంగ చర్చకు తాను సిద్ధమని విజయన్ సోమవారం ప్రకటించారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వ రిపోర్ట్ కార్డు ఇదేనంటూ సీఎం విజయన్ ఒక నివేదికలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో పొందుపరిచిన ప్రభుత్వ విజయాల ఆధారంగానే చర్చ జరగాలని షరతు విధించారు. ఇందుకు సిద్ధమేనా అని ప్రతిపక్ష నేతను ప్రశ్నించారు. సీఎం విజయన్ ఎప్పుడు ఎక్కడ చర్చకు రమ్మంటే అక్కడికి వస్తానంటూ సతీశన్ అనంతరం ఫేస్బుక్ వేదికగా స్పందించారు. కేరళలో ఫస్ట్ టైం ఓటర్లకు హల్వా. కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ సరికొత్త ప్రయోగం చేపట్టింది. పేరు ఓటు స్వీటెస్ట్ కేరళ క్యాంపెయిన్. ఇందులో భాగంగా మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకునే వారికి హల్వా ప్యాకెట్లు అందజేశారు. ఇందుకు గాను ప్రతి జిల్లాకు 200 చొప్పున హల్వా ప్యాకెట్లు అందజేస్తారు. ఏ బూతులలో వాటిని ఫస్ట్ టైం ఓటర్లకు అందజేయాల్సింది జిల్లా అధికారులు నిర్ణయించి ఆ మేరకు ఆయా బూత్లకు పంపిణీ చేయనున్నారు. కొత్త ఓటర్లకు ఉత్సాహం కల్పించడం ఈ క్యాంపెయిన్ ఉద్దేశమని ఈసీ తెలిపింది. ఇక కాంగ్రెస్ లో చేరిన టీఎంసీ ఎమ్మెల్యే. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ ను వీడిన పశ్చిమ బెంగాల్ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ రషీద్ రహీం సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉత్తర 24 పరిగణాల జిల్లా బదురియా నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదివారం టీఎంసీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. టీఎంసీ మరోసారి టికెట్ నిరాకరించడంతో ఆయన పార్టీని వీడారు. ఇప్పుడు అదే సీటు నుంచి కాంగ్రెస్ టికెట్ పై ఎన్నికల బరిలో ఉంటారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. నమస్తే తెలంగాణకు సంబంధించి పొంగులేటికి సంబంధించిన వార్త వచ్చింది. ఇక రాష్ట్ర ఆర్థికం ఆందోళనకరం. పెరుగుతున్న అప్పులు, తగ్గిన మూలధన వ్యయం, తాత్కాలిక అప్పులతో నెట్టుకొస్తున్న ప్రభుత్వం. గ్రామ పంచాయతీలకు నిధుల్లో 10% కోత. 2024-25 నివేదికలో కాగ్ వెల్లడి. కాంగ్రెస్ పాలన వైఫల్యాన్ని నిగ్గు తేల్చిన కాగ్ అంటూ హరీష్ రావు పేర్కొన్నారు. పైసల కోసం రైతుకు మోసం. డబ్బులు ఆదా పేరుతో ప్రభుత్వం కక్కుర్తి. విద్యుత్ కొనుగోలుపై చేతులెత్తేసిన సర్కార్. పీక్ అవర్స్ లో వ్యవసాయానికి కరెంట్ కోత. సౌర విద్యుత్ దొరికినప్పుడే సాగుకు సరఫరా. లిఫ్ట్ స్కీమ్ల బిల్లులు 33,000 కోట్లు పెండింగ్. కనీసం 500 కోట్లని ఇవ్వాలని విన్నపాలు. అయినా స్పందించిన రేవంత్ రెడ్డి సర్కార్. క్యాబినెట్ అవుట్ ఆఫ్ స్టేట్. 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి మంత్రివర్గం. కేరళకు సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అజారుద్దీన్. తమిళనాడు ఎన్నికల బాధ్యతలు ఉత్తమ్ కు. ఇక పుదుచ్చేరికి బట్టి పొన్నం ప్రభాకర్ ప్రయాణం. ఇక జల్ జీవన్ నిధులు వాడుకోలేదు. తెలంగాణ సర్కార్ తీరుపై కేంద్ర జలశక్తి మంత్రి అసహనం. 1 నుంచి జనగణన. మొదటి విడతలో గృహగణన, 33 ప్రశ్నలతో వివరాల సేకరణ. తెలంగాణలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఇంటింటి సర్వే.
ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ కు అవకాశం. ప్రశ్నిస్తే సంఖ్యల్లో హేట్ స్పీచ్ బిల్లుపై దుమారం సెలెక్ట్ కమిటీకి పంపిన అసెంబ్లీ. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకొక 2.5 ఏళ్ళు ఉంది కాబట్టి ఈ 2.5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఏవి కూడా ప్రజలు కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ, జర్నలిస్టులు కానీ, జర్నలిస్టు సంఘాలు కానీ ఎవ్వడు కూడా సామాజిక మాధ్యమాలు కూడా అడగొద్దు, అడిగితే వాడిని జైల్లో వేస్తామని చెప్పి కొత్త చట్టం తీసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డికి మరి కొత్త చట్టం తీసుకొస్తున్నా అన్నప్పుడు సామాజిక మాధ్యమాల్లో వినియోగించొద్దన్నప్పుడు రేవంత్ రెడ్డి అఫీషియల్ ఎందుకు యూట్యూబ్లో, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఎందుకు, రాహుల్ గాంధీ అఫీషియల్ ఎందుకు, ప్రియాంక గాంధీ అఫీషియల్ ఎందుకు, తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ ఎందుకు, కాంగ్రెస్ తెలంగాణ అఫీషియల్ ఎందుకు? మరి ఇవన్నీ అకౌంట్ క్లోజ్ చేయాలి కదా. ఫేస్బుక్లు ఎందుకు మీకు, ట్విట్టర్లు ఎందుకు, వాట్సాప్ ఎందుకు, అదేవిధంగా యూట్యూబ్లు మీకు ఎందుకు సార్? అయితే ప్రశ్నిస్తే జైల్లో వేస్తా అంటున్నాడు, ప్రశ్నిస్తే జైల్లో వేస్తా అంటున్నాడు. సామాజిక మాధ్యమాలు వినియోగిస్తుంటే సమాజంలోని ప్రజలందరూ కూడా తమ గొంతుకను వినిపిస్తున్న నేపథ్యంలో వీళ్ళ తప్పులు మొత్తం బయటపడుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన నేపథ్యంలో హామీలు నెరవేర్చిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ హామీల గురించి ప్రజల్లో చర్చ జరిగితే, ప్రజల్లో ప్రశ్నిస్తే అంటే తెలియని ప్రజలకు కూడా సామాజిక మాధ్యమాలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్క తెలంగాణ సమాజంలోని లేదంటే దేశంలోని, ప్రపంచంలోని ప్రజలందరూ అంటే పేద, బడుగు, బలహీన వర్గాలని తేడా లేకుండా ఫోన్ వాడడం అనేది సర్వసాధారణంగా మారింది. ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు ఫోన్ను చూస్తున్న నేపథ్యంలో, సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వం పైన ప్రశ్నలు సంధిస్తున్న నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ విఫలమైన అంశాలపైన ప్రశ్నిస్తున్న నేపథ్యంలో, ఈ విఫలమైన అంశాల గురించి ప్రజలు చర్చించుకున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ప్రశ్నిస్తే సంఖ్యలు వేస్తామని చెప్పి కొత్త చట్టాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఎవరు కూడా ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే జైలు వేస్తాం. ఇలా సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నిస్తే వీళ్ళ భాగోతం బయటపడుతుంది. సామాజిక మాధ్యమాల్లో యూట్యూబ్లో ఏవి పని చేయకుండా ఉంటే వీళ్ళ భాగోతాలు ఏవి కూడా బయటపడవు. ఎందుకంటే కొన్ని ప్రధానమైన టీవీ ఛానల్, ప్రధానమైన పేపర్లు మాత్రమే ఉంటే అధికార పార్టీకి తొత్తులుగా అవి పనిచేస్తాయి కాబట్టి ఏ వార్త ప్రచురించాలి, ఏ వార్త ప్రచురించొద్దని చెప్పి రోజు రాత్రిపూట ఈ అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, ఆయన టీడీపీలు కావచ్చు, అంతకు తర్వాత ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, సాయంత్రం పూట వీళ్ళందరూ కలుసుకుంటారు. అధికార పార్టీ పత్రికలు యాజమాన్యాలు, టీవీ యాజమాన్యాలు కలుసుకొని ఈ వార్త హైలైట్ గా చేయండి మాకు అనుకూలంగా, ఈ వార్త రావద్దు మాకు ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి వీళ్ళు చెప్తారు, డిక్టేట్ చేస్తారు, వాళ్ళు అమలు చేస్తారు. ఈ పరిణామాలు దశాబ్దాలుగా రాజకీయాల్లో తెలంగాణ కానీ, తెలుగు రాష్ట్రాలు కానీ, లేదంటే దేశంలో అనేక రాష్ట్రాల్లో కొనసాగాయి. కానీ సామాజిక మాధ్యమాల విరివిగా వినియోగం పెరిగిన నేపథ్యంలో ఈ మెయిన్ స్ట్రీమ్ ఏదైతే టీవీలు కానీ, పత్రికలు ఉన్నాయో వీటి ఆటలు కొనసాగడం లేదు. కాబట్టి వీళ్ళకు అనుబంధంగా కాకుండా ప్రజల్లోకి మొత్తం నిజానిజాలు తెలుస్తున్నాయి. కాబట్టి ఈ నిజానిజాలు తెలియకుండా ఉండాలంటే చట్టాలు తీసుకురావాలి. ప్రజలని కానీ, యువతను కానీ, విద్యావంతులని, మేధావులని కానీ, కొంతమంది జర్నలిస్టులను కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళ పైన ఆజమాయిషి కేటాయించాలి. వాళ్ళు ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని జైలుకు పంపించాలని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడు. కానీ ఇదే రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమాల నుంచి ఫస్ట్ బయటికి పోయిన తర్వాత చట్టం తీసుకురావాలి. అసలు ఈ చట్టంలో ఏముందో చూద్దాం. ప్రశ్నిస్తే సంఖ్యలు హేట్ స్పీచ్ బిల్లుపై దుమారం సెలెక్ట్ కమిటీకి పంపిన అసెంబ్లీ. భావ ప్రకటన స్వేచ్ఛకు సర్కారు కళ్లెంపై విమర్శలు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పోస్టు చేసిన తప్పేనా? చనిపోయిన వారి గురించి మాట్లాడితే కేసులు. వ్యక్తులు, వ్యవస్థలు, గ్రూపులపైన చర్యలు. ప్రధాన మీడియాలో ఆర్టికల్స్ రాసిన అరెస్టులు, కేసులు అరెస్టుల్లో పోలీస్ శాఖకు పూర్తి స్వేచ్ఛ. 7 ఏళ్ల జైలు శిక్ష, 50,000 వరకు జరిమానా. రెండోసారి అరెస్ట్ అయితే గరిష్టంగా 10 ఏళ్ల జైలు. ఇవన్నీ నడవవు రేవంత్ రెడ్డి గారు. ఇది ప్రజాస్వామ్యం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం ఉంది. ఇక్కడ చట్టాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టులు ఉన్నాయి, కథలు కార్ఖానా. నీది ఒక 2.5 ఏళ్ళు అయితే తుస్సమన్నది నీ పదవి. అప్పుడు ఏముండదు నీది. మళ్ళీ నీకు ఇదే మీడియా కావాలి, ఇదే యూట్యూబ్లు కావాలి, ఇవే ఛానళ్ళు కావాలి, ఇదే కథ కావాలి, ఇవే సామాజిక మాధ్యమాలు కావాలి. అప్పుడు ఇవి లేకుంటే నువ్వు ప్రతిపక్షంలో ఉంటావు కాబట్టి ప్రతిపక్షంలో నువ్వు కూర్చుంటే ఈ పత్రికలు, ఈ టీవీలు నీకు అనుకూలంగా రాయవు. మళ్ళీ ఇవి సామాజిక మాధ్యమాలు నీకు గతి అవుతాయి. కాబట్టి ఇలాంటి ప్రయోగాలు చేయకు. నువ్వు సుఖమైన పాలన చేస్తే, నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేస్తే నిన్ను కూడా ప్రశ్నించేది నాకు అర్థం కాదు. అనేక దొంగ హామీలు. మహిళలకు 2,000, యువతలకు 2,500 ఇస్తాంటివి ఏవి? యువతులకు, చదువుకునే యువతులకు స్కూటీలు ఇస్తాంటివి ఏవి? పింఛన్లు డబల్ చేస్తాంటివి ఏది? ఎక్కడవే? మహిళలకు ఫ్రీ బస్ అంటివి, పురుషులకేమో డబల్ ఛార్జ్ చేస్తేవి. ఎందుకు చేస్తేవి ఛార్జ్? 2 లక్షల ఉద్యోగాలు అంటివి ఏడికివా?
అన్ని దొంగ హామీలు ఇచ్చే అధికారులకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దొంగ హామీల పైన ప్రజలు ఈరోజు ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి ప్రశ్నించే గొంతుకలని ఈరోజు మూయించే ప్రయత్నం చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఉండేది ఇంకా 2 ఏళ్లే, తర్వాత తుస్సైతే నీ పని. తర్వాత గుర్తుపెట్టుకో, తెలంగాణ విద్వేషపూరిత ప్రసంగం, ద్వేషపూరిత నేరాల నివారణ చట్టం 2026ను సెలెక్ట్ కమిటీకి పంపుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం. ప్రశ్నించే గొంతుకులు అణచివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నల్లబాలు కేసులో సుప్రీంకోర్టుతో చీవాట్లు తిన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మారలేదని విపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేము అందించిన మొదటి ప్రయోజనం స్వేచ్ఛ. గత ప్రభుత్వ హయాంలో బిక్కుమంటూ గడిపిన ఉద్యోగులకు ఇప్పుడు స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం కల్పించాం. ప్రజలు తమ నిరసనలు తెలిపేందుకు అవకాశం ఇచ్చాం. కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వ పెద్దలు 2 ఏళ్లుగా పదే చెప్తున్న ప్రచారం ఇది. కానీ ఇదంతా మేడి పండు చందమే అనేది బహిరంగ రహస్యం. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసిందని, సామాన్యుడి నోటికి కూడా సంఖ్యలు వేసేందుకు సిద్ధమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ విద్వేషపూరిత ప్రసంగం, ద్వేషపూరిత నేరాల నివారణ చట్టం 2026 బిల్లును పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని అంటున్నారు. ఈ బిల్లు సోమవారం శాసనసభలో సెలెక్ట్ కమిటీకి పంపేందుకు ఆమోదం పొందింది. ఈ సందర్భంగా చట్టం ఉద్దేశాలు, కారణాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. డిజిటల్ సామాజిక మాధ్యమ వేదికల ద్వారా ఇటీవల విద్వేషపూరిత ప్రసంగాలు, ద్వేషపూరితమైన నేరాల ఘటనలు గణనీయంగా పెరిగాయని వాపోయారు. ఇది మతం, కులం, జాతి, లింగం, భాష, ఇతర గుర్తింపుల ఆధారంగా వ్యక్తులు, సమూహాల మధ్య శత్రుత్వం, ద్వేషం, విభేదాలను ప్రోత్సహిస్తూ సమానత్వం, గౌరవం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలను బలహీనపరుస్తున్నాయని చెప్పారు. ఇవి వేగంగా వ్యాప్తి చెంది ప్రజాశాంతికి, సామాజిక సామరస్యానికి తీవ్రమైన హాని కలిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందుకే వాటిని సమర్థవంతంగా నివారించడానికి, నియంత్రించడానికి, శిక్షించడానికి, బాధిత వ్యక్తులకు రక్షణ అదేవిధంగా పరిహారం అందించడానికి చట్టం అవసరమని పేర్కొన్నారు. నేరానికి పాల్పడిన వారికి కఠిన శిక్ష విధించడమే బిల్లు లక్ష్యమని పేర్కొన్నారు. అంతా సొల్లు. ఇక మరణించిన వ్యక్తులపై మాట్లాడిన ఈ చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం జీవించి ఉన్న లేదంటే మరణించి ఉన్న వ్యక్తులకు వ్యతిరేకంగా మాట్లాడి ప్రయోజనం పొందడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఒక వర్గం లేదంటే వ్యక్తుల సమూహం లేదంటే సమూహానికి హాని కలిగించేలా వారిపై విరోధ భావం, శత్రుత్వ భావం, దురాభిప్రాయం కల్పించేలా మాట్లాడినా, రాసిన, సంకేతాల ద్వారా దృశ్య రూపకంగా, ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా వ్యాప్తి చేసిన, ప్రచురించిన నేరంగా పేర్కొన్నారు. సెక్షన్ 2, 4 ప్రకారం సమాచారం మార్పిడి చేసుకున్నా కూడా కేసు పెట్టే అవకాశం ఉంది. అంటే ప్రజలను ఉద్దేశించి మాటల ద్వారా ముద్రణ, ప్రచురణ, ఎలక్ట్రానిక్ మాధ్యమం లేదంటే ఇతర మార్గాల్లో దురుద్దేశాలను ప్రచారం చేస్తే కేసులు పెట్టే అధికారం కల్పించారు. ఇదే సమయంలో సెక్షన్ 8 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగిపై ఎటువంటి దావా, విచారణ లేదంటే ఇతర న్యాయపరమైన చర్యలు చేపట్టకూడదని పేర్కొన్నారు. గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష. సెక్షన్ 3(1)(i) ప్రకారం విద్వేషపూరితమైన నేరానికి పాల్పడితే ఏడాదికి తక్కువ కాకుండా 7 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు 50,000 వరకు జరిమానా. ఇక 2 ప్రకారం ఎవరైనా మరోసారి ఇలాంటి నేరానికి పాల్పడితే 2 ఏళ్లకు తక్కువ కాకుండా 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు ₹1,00,000 వరకు జరిమానా విధిస్తారు. సెక్షన్ 3(2) ప్రకారం న్యాయస్థానం నేర తీవ్రత ఆధారంగా కలిగిన నష్టాన్ని అంచనా వేసి బాధితుడికి నష్టపరిహారం నిర్ణయిస్తుంది. సెక్షన్ 3 ప్రకారం నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారు. మొదటి తరగతి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ చే విచారణ జరుపుతారు. చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం నేరం చేసినది ఒక సంఘం లేదంటే ఒక సంస్థ అయితే నేరం జరిగిన సమయంలో కార్యకలాపాలకు బాధ్యత వహించే వ్యక్తులందరూ బాధ్యులు అవుతారు. ఎవరైనా వ్యక్తి తనకు తెలియకుండా నేరం జరిగిందని, ఆ నేరం జరగకుండా నివారించేందుకు తాను జాగ్రత్త తీసుకున్నారని నిరూపిస్తే శిక్ష నుంచి తప్పించుకోవచ్చు. ఈ నిబంధనతో ప్రభుత్వంపై విమర్శలు చేసే సంస్థలను టార్గెట్ చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరో ఒకరు చేసిన వ్యాఖ్యల ఆధారంగా సంస్థ నిర్వాహకులందరినీ బాధ్యులు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఇక మీడియా కంటెంట్ పైన నియంత్రణ. చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురితమైన
ప్రసారమైన కంటెంట్ ను తొలగించే అధికారం కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నియమించిన అధికారికి ఆయా మాధ్యమాల్లో ప్రచురితమైన లేదంటే ప్రసారమైన కంటెంట్ విద్వేషపూర్వకమైనదని భావిస్తే తొలగించే అధికారం ఉంటుందని పేర్కొన్నారు. దాన్ని తొలగించాల్సిందిగా ఎలక్ట్రానిక్ మీడియా సహా ఏదైనా సర్వీస్ ప్రొవైడర్ మధ్యవర్తులను వ్యక్తులను ఆదేశించే అధికారం ఉంటుంది. దీన్ని బట్టి ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న మీడియా సంస్థలను ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అంటే ప్రజల తరఫున ఎవరు ఉండొద్దు అనమాట, అధికార పార్టీకి తొత్తులుగా మారాలి. అది ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకి తొత్తులుగా మారాలి. అది చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏం చేసినా నేరమేనా? స్థూలంగా చూడడానికి ఈ బిల్లు బాగానే అనిపిస్తున్నా అందులో ప్రతిపాదించిన అంశాలను విశ్లేషిస్తే అది పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేకులను శిక్షించేందుకు రూపొందించినట్లు స్పష్టమవుతుందని నిపుణులు చెప్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా నిర్దాక్షిణ్యంగా జైలుకు పంపే అవకాశం ఉందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు అందలేదని బాధతో ప్రభుత్వాన్ని తిట్టినా, క్షణికావేశంలో సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన హేట్ స్పీచ్ పరిధిలోకి రావచ్చని పేర్కొంటున్నారు. మీడియాలో ఆర్టికల్స్ రాసిన, వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టిన సంఖ్యలు పడతాయని హెచ్చరిస్తున్నారు. ఏదైనా వ్యవస్థలో ఒక వ్యక్తి విద్వేషపూరితంగా ప్రవర్తిస్తే ఆ వ్యవస్థ మొత్తం పోలీసు విచారణ ఎదుర్కోవాల్సి రావచ్చని వివరించారు. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాను తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు వేసిన ఎత్తుగడగా భావిస్తున్నారు. ఈ చట్టం కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారని, గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైల్లో మగ్గాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా సామాన్యుడి నోటికి తాళం, చేతికి సంఖ్యలు వేసేందుకు ఈ చట్టానికి రూపకల్పన చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి స్థాయి మొత్తం తగ్గుతుంది. కాబట్టి ఇలాంటి పనులు ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డికి అసలే తగదు. సామాజిక మాధ్యమాలని ప్రశ్నించే గొంతుకలని, ప్రతిపక్షాల గొంతుక, ప్రజల తరపున మాట్లాడే వ్యక్తులు, పత్రికలు, టీవీలు లేకుంటే సమాజం వృద్ధి చెందదు. భవిష్యత్తులో జీవితాంతం, ఇప్పుడు 50 చిల్లర వయసు ఉంటుంది రేవంత్ రెడ్డికి, జీవితాంతం ఉండవు కదా అధికార పక్షంలో. ప్రతిపక్షానికి పోతూ ఆయన గొంతుకు ఎవరైతారు? ఈ సామాజిక మాధ్యమాలు అయితే తస్మాత్ జాగ్రత్త. ఇవి నాటి ప్రధాన పత్రికలోని వార్తా విషయాలు. మిత్రులారా, మీ సూచన సలహాల అభిప్రాయాలు ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.